Guys, welcome back to the Fashion Verge. My good looking and awesome gentleman. నేను మీ బ్రో గణేష్. మనకు తెలుసో తెలియకో మన జీవితంలో చాలా అడ్డమైన వస్తువులు కొంటూ ఉంటాం అన్నమాట. దాని మీద డబ్బులు వేస్ట్ చేసుకోవడమే కాకుండా ఫ్యూచర్లో అవి వాడడం అసలు కొన్నాం అని చెప్పి మర్చిపోతాం. అందుకే వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు నేను వీడియో చేస్తున్నాను. దీస్ ఆర్ ద 5 మనీ వేస్ట్ థింగ్స్ దట్ యు ఆర్ స్పెండింగ్ మనీ. సో ఈ రోజు వీడియో కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు నేను ఇలాంటి వీడియో చేస్తున్నానంటే నెక్స్ట్ టైం మీరు ఏదైనా కొంటున్నప్పుడు సడన్గా గుర్తొస్తుంది మీకు, ఓకే గణేష్ బ్రో ఇలా చెప్పాడు కదా, సో లెట్స్ టేక్ ఎ బ్యాక్ స్టెప్ అని చెప్పి. సో అందుకోసం వీడియో చేస్తున్నాను అనమాట, నెక్స్ట్ టైం నుంచి మీరు డబ్బులు సేవ్ చేయడానికి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఇట్స్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్. లెట్స్ రోల్ ద ఇంట్రో. సుత్తు లేకుండా పాయింట్ షోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1 థింగ్, మనీ వేస్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్టెండెడ్ వారంటీస్. మీరు మంచిగా ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, ఒక ఫోన్ కొన్నారు, ఒక ల్యాప్టాప్ కొన్నారు. ఆ సేల్స్ మ్యాన్ అక్కడితో ఆగకుండా దగ్గరికి వచ్చి బ్రో ఒక 2 years ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటాం, జస్ట్ 5,000 మాత్రమే. మళ్ళీ ఇది వాళ్ళు సేల్ చేయడానికి లేనిపోలు బుల్షిట్ చెప్తారు. ఎందుకంటే బ్రో 1 yearలో ఏదైనా అయిపోతే కంపెనీ ఓడే మళ్ళీ క్లెయిమ్ చేయాలి. ఇదైతే మేము దగ్గరుండి వారంటీ చూసుకుంటాం, దగ్గరుండి రిపేర్ చేపిస్తాం మీకోసం, సో చింతామత్ అని చెప్పి మీ దగ్గర 5,000 వసూలు చేస్తాడనమాట. కానీ మీకు నాకు తెలుసు ఆ ప్రొడక్ట్, ఫర్ సపోజ్ ఒక ల్యాప్టాప్ ఎన్ని ఇయర్స్ వాడతారు? 2 years. ఒక ఫ్రిడ్జ్ 5 years. దానికి ఎక్స్టెండెడ్ ఇంకా అడిగేస్తారు వాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుంది, అనవసరంగా మీరు డబ్బులు స్పెండ్ చేసేస్తున్నారు అండ్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనమాట. దానివల్ల యూజ్ ఏం లేదు. మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈ వారంటీలు మన వీక్నెస్తో ఆడుకుంటాయి గైస్, మనల్ని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తాయి. థింక్ నెంబర్ 2 దట్ యువర్ వేస్టింగ్ మనీ ఆన్ ఆర్ సబ్స్క్రిప్షన్స్. లేనిపోని సబ్స్క్రిప్షన్స్ కావాలేమో అనుకొని మీరు కొనుక్కుంటారు, దాని తర్వాత ఆ సబ్స్క్రిప్షన్ ఉందనే మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు PS4 ప్లే స్టేషన్ ఉంది కదా, అందులో ఆన్లైన్ మెంబర్స్ కోసం అని చెప్పి ప్లే స్టేషన్ ప్లస్ అని చెప్పి ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఆన్లైన్లో మంచిగా గేమ్స్ ఆడద్దాం. ఇప్పుడు 2 years బ్యాక్ తీసుకున్నా, 1 year తీసుకున్నా, అరౌండ్ 3,000 to 4,000 అనమాట. ఒక్కసారి ఆన్లైన్ గేమ్ ఆడ, దాని తర్వాత మినిమం ఆడలేదు. సో ఏంటి, కావాలేమో ఫ్యూచర్లో మనకు చాలా టైం ఉంటుంది, సో టైం పాస్ అవుతుంది అని చెప్పి సబ్స్క్రిప్షన్లు బాగా తీసుకుంటాం. సో టైం పాస్ అవుతుంది అని చెప్పి ఇలాంటి సబ్స్క్రిప్షన్లు తీసుకుంటాం. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి అది తీసుకున్నాం అని చెప్పి నెక్స్ట్ డే మర్చిపోతాం మనం, ఎందుకంటే ఏదో పని వచ్చేస్తుంది, దాన్ని ప్రియారిటైజ్ చేయం తర్వాత. ఇప్పుడు రీసెంట్లీ అయితే స్విగ్గీ వన్లు, జొమాటో ప్రోలు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఫుడ్ మనం రోజు బయట ఉన్న వాళ్ళు, మెయిన్గా బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు జాబ్ కోసం వచ్చారు కదా, వాళ్ళందరూ ప్రతిరోజు ఆర్డర్ చేసుకుంటాం. సో డైరెక్ట్లీ ఫుడ్ వచ్చేస్తుంది, ఫ్రీ డెలివరీ అని చెప్పి మీరు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళి కర్రీలు తెచ్చుకుంటాం, కానీ అప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ అందరికీ పనికిరాదు. అండ్ అక్కడ ఏదో మీరు డెలివరీ ఫీజ్ సేవ్ చేస్తున్నారని చెప్పి మీరు ఫీల్ అవుతారు, అంతేగానే జస్ట్ ఎ గిమిక్ గైస్. అదంతా మీరు తీసుకునే ఫుడ్లో యాడ్ అయిపోద్ది. సో డోంట్ అట్ ఆల్ బోదర్ బయింగ్ దీస్ కైండ్ ఆఫ్ వేస్ట్ సబ్స్క్రిప్షన్ గైస్. అంత కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఇలాంటి వేస్ట్ ఐటమ్ మీద ఖర్చు పెడితే దాని తర్వాత వచ్చే బాధ లిటరలీ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్కి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ ఒక ఆర్గనైజేషన్ కింద పని చేస్తూ లేకపోతే ఒకటి కింద పని చేస్తూ కాదు, ఐఎమ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్. సో నేను ఒక వీడియో చేసే డబ్బులు వస్తాయి, లేకపోతే నేను ఒక బ్రాండ్ ప్రమోషన్ చేసే డబ్బులు వస్తాయి. నేను ఓపెన్గా ఉంటున్నా మీ దగ్గర, ఏది దాచడానికి అయితే ఏం లేదు. సో ఆ ఒక్కసారి మీరు కానీ ఆ వేస్ట్ ఐటమ్ కొనిన తర్వాత ఆలోచిస్తే చాలా బాధ వేస్తుంది గైస్. అండ్ రీసెంట్లీ ఇది నాకు బాగా అర్థమైంది బై లిసనింగ్ టు ఏ బుక్ కాల్డ్ యువర్ లైఫ్ యువర్ మనీ. సో ఈ బుక్ మనకి ఏం చెప్తుందంటే, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి యొక్క వాల్యూ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానివల్ల మీరు ఒక్కడే కాదు, చాలా మంది ఎఫెక్ట్ అవుతారని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బుక్ అయితే మాత్రం. బుక్ సమ్మరీ ఒకసారి వినండి మీరు. నచ్చినవి చేయడానికి మీ దగ్గర సమయం ఉంటుందా? ఒకవేళ రేపే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తే అది మీకు ఒక అవకాశం లాగా అనిపిస్తుందా, లేదంటే అయ్యో నేను నష్టపోతున్నానే? సో నేను ఇదైతే కూక్ FM యాప్లో నుంచి నేను వింటున్నాను అనమాట. ఇదైతే మన ఇండియన్ యాప్. ఇందులో మనకి డిఫరెంట్ బెస్ట్ సెల్లింగ్ ఆల్ ద బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మనకి రీజనల్ లాంగ్వేజ్లో లభిస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి మీరు బుక్ చదివే ఆ టైం లేకపోతే చక్కగా వినండి. అండ్ దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ గైస్. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద నాలెడ్జ్ రావాలంటే ఈ బుక్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ ఆ బుక్ చదవాలనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. బట్ మన కోడ్ అప్లై చేస్తే, వర్జ్ 200 కోడ్ అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట వాళ్ళ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద. అంటే అరౌండ్ 199 రూపీస్కి ఓవరాల్ ఇయర్ సబ్స్క్రిప్షన్. రోజుకి 1 రూపీ కూడా పడదు గైస్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అండ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మీ సొంతం అవుతుంది. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, అవైలబుల్ ఆన్ iOS అండ్ Android. అండ్ మీరు కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద గూగుల్ ఫామ్ లింక్ కూడా ఉంటుంది అనమాట, మీకు నచ్చిన సజెషన్ ఇవ్వచ్చు. ఆల్ ద లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అసలు ఇందులో ఎన్ని బుక్స్ ఉన్నాయంటే 10,000+ hours ఆఫ్ కంటెంట్ గైస్. అవేవో సబ్స్క్రిప్షన్లు కాదు, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఇమ్మెన్స్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. థర్డ్ మనీ వేస్ట్ ప్రొడక్ట్స్ దట్ యు ఆర్ బయింగ్ రైట్ నౌ ఆర్ సేల్ ఐటమ్స్ గైస్. పండగ కూడా వస్తుంది,
సో మీరు జస్ట్ షాపింగ్ మాల్లోకి వెళ్ళారు, జస్ట్ విండో షాపింగ్ చేయడానికి వెళ్ళారు, మీ చేతిలో బడ్జెట్ కూడా లేదు. సో వెళ్తున్నారు అక్కడ మూలన సేల్ ర్యాకెట్ చూసారనమాట. అందులో మీకు పనికిరాని అసలు మీకు అనవసరమైన కూడా ఉన్నాయి అక్కడ. టబ్బులు, గిన్నెలు, బట్టలు అన్నీ కలిపి ఏదో ఒక ర్యాక్లో పెట్టేశాడు. మీరు వెళ్తున్నారు, వెళ్ళి ఇదేదో బాగుంది మన పనికి వస్తుందేమో అని చెప్పి తీసేసుకుంటారు. చూసారు అక్కడ ఏం జరుగుతుందో? అసలు మీకు అది అవసరం లేదు. అసలు మీరు విండో షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఆ సేల్ ఐటమ్ చూసి మీరు కన్విన్స్ అయిపోయి డబ్బులు ఎంతో కొంత ఒక 10 రూపాయలు సేవ్ అవుతుంది కదా అని చెప్పి మీరు పట్టుకెళ్ళిపోతారు. బట్ అది ఫ్యూచర్లో మీకు పనికిరాదు, పనికి వచ్చినా సరే ఎక్కువసేపు ఉండదు అనమాట. సో ఇలాంటి సేల్ ఐటమ్స్ మీద కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించేసండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు టెంప్ట్ అవ్వకుండా ఉంటారు అండ్ మీరు మనీ సేవ్ చేయగలరు. గైస్, ఫోర్త్ థింగ్ దట్ యువర్ వేస్టింగ్ మనీ ఆన్ ఈజ్ ఫుడ్ వేస్ట్. దిస్ ఈస్ వెరీ సీరియస్ గైస్. సి, మనకి ఫుడ్ అనేది అవసరం, ఒక నీడ్. బట్ మీకు ఎప్పుడైతే ఆకలి వేస్తుందో మీ బ్రెయిన్ మిమ్మల్ని ట్రిక్ చేస్తుంది, ఆ అవసరాన్ని 2 times ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో మీరు లేనిపోని చెత్త అంతా స్విగ్గీలో, జొమాటో ఆర్డర్ పెడతారు, కానీ అది వచ్చిన తర్వాత జస్ట్ ఆ 5 items-లో ఒక్క ఐటమ్తో మీ కడుపు నిండిపోతుంది. దాని తర్వాత మిగతాదంతా ఫుడ్ వేస్టే. అక్కడ మీరు మనీ వేస్ట్ చేస్తున్నారా లేదా, ఫుడ్ వేస్ట్ చేస్తున్నారా లేదా? ఇంకా ఫుడ్ ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు, ఎంత తినాలనుకుంటే అంతే తినండి. బట్ బ్రెయిన్ అన్నది ఈ స్టమక్ని ఎప్పుడు అర్థం చేసుకోదు. ఎక్కువ కావాలనుకుంటుంది కానీ స్టమక్కి చాలా తక్కువ అవసరం. ఎందుకంటే మీరు జస్ట్ ఫర్ సపోజ్ మీరు బయటికి వెళ్ళి వర్కౌట్లు చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు, లేకపోతే జస్ట్ కూర్చొని చేసే జాబ్ అనుకోండి, జస్ట్ అరౌండ్ 1000 calories ఆర్ ఎనఫ్ ఫర్ యూ. నేనేమంటున్నానంటే లంచ్లో మీరు ఎక్కువ అన్నం తినకుండా కొంచెం 2 చపాతీలు తింటే ఇంకా బెటర్. దీనివల్ల ఏమవుతుంది, యూ కెన్ సేవ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్. ఫర్ సపోజ్ ఆ ఎనర్జీ ఎక్కువ ఫుడ్ తినారు అనుకోండి, ఎనర్జీ ఎక్కువైపోద్ది. సో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి ఇదిగో ఇక్కడ ఉంటుంది అనమాట. సో దానివల్ల చాలా వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ కూడా వేస్ట్, మీ మనీ వేస్ట్, ఫుడ్ వేస్ట్, అన్నీ వేస్ట్. సో నెక్స్ట్ టైం ఎంత కావాలో అంత తినండి, ఎంత అవసరమో అంతే ఆర్డర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫిఫ్త్ థింగ్ దట్ యువర్ వేస్టింగ్ మనీ ఆన్ ఆర్ లగ్జరీస్. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటాను, లగ్జరీస్ మనకు అవసరం. ఎందుకంటే డబ్బులు సంపాదించిన తర్వాత కొంత సుఖపడాలనుకుంటాం, నిజమే. కానీ ఎప్పుడు మీరు దాన్ని ఎఫోర్డ్ చేయగలిగినప్పుడు, పక్కనోడు మీ మీద రుద్దనప్పుడు కాదు. ఎందుకంటే ఈ సొసైటీ ఏం చేస్తుంది, నువ్వు కానీ ఈ సొసైటీలో రెస్పెక్ట్ఫుల్లీ బతకాలంటే, ఈ సొసైటీలో నీకు హోదా ఉండాలంటే నీకు ఆ కార్ అవసరం, నీకు ఈ ఫోన్ అవసరం అని చెప్పి కొన్ని స్టిగ్మాస్ వదిలింది మన మీద. సో అది ఫాలో అయిపోయి ఎఫోర్డబుల్ అయినా అవ్వకపోయినా సప్పో చేసి మరి మనం తీసుకుంటాం ఈఎంఐ రూపంలో. బట్ ఏంటి, యు ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ యువర్ సెల్ఫ్ దేర్, యు ఆర్ సాటిస్ఫైయింగ్ అదర్ పర్సన్స్ ఈగో. అది అర్థం చేసుకోండి. అఫ్ కోర్స్ పెద్ద పెద్ద థింగ్స్ లైక్ బంగ్లాలు, ఇల్లులు, కార్లు ఇవన్నీ పక్కన పెడితే దేర్ ఆర్ సమ్ వెరీ ఓవర్ రేటెడ్ లగ్జరీస్ లైక్ బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ ఫోన్స్. ఇవన్నీ ఎందుకు చెప్పండి? మళ్ళీ చెప్తున్నా, ఐ ఓన్ సమ్ ఆఫ్ దీస్ బట్ ఐ కెన్ ఎఫర్డ్ దెమ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫర్డ్, వద్దు. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఎఫర్డ్, మీ ఇష్టం. నేనేమన్నా చెప్పండి, ఏం లేదు కదా, సింపుల్ ఒకే రూల్ ఫాలో అవ్వండి. ఇది ఒక మనీ రూల్, ఎక్కడో విన్నా నేను, చాలా ఇంట్రెస్టింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ వన్ థింగ్, యూ మస్ట్ బి ఏబుల్ టు ఎఫర్డ్ ఇట్ ఫర్ 3 times. మీరు కానీ దాన్ని 3 times వరుసగా కొనలేకపోతే అది మీరు కొనుక్కోకూడదు. యూ డోంట్ డిజర్వ్ దాట్, యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ డోంట్ డిజర్వ్ దాట్. ఈ మనీ రూల్ కూడా ఆ బుక్ లో నుంచి తెలుసుకున్నాను అనమాట. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కానీ ఈ రోజు వీడియోలో చెప్పిన పాయింట్ వర్త్ ఇట్ బ్రో, నిజమే బ్రో అని అనిపిస్తే వై డోంట్ యు గివ్ మీ ఎ లైక్ చేసండి వీడియోకి. 10K likes టార్గెట్ ఫర్ టుడేస్ వీడియో. 10K likes టార్గెట్ వస్తే ఇంకా ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా మీకోసం చేస్తూ ఉంటాను. నాకు కూడా ఒక పుష్ వస్తుంది. అండ్ మేక్ షూర్ టు కమ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ ఫర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్. అక్కడ ఫోటోస్, అవుట్ఫిట్స్, రీల్స్, స్టోరీస్, అప్డేట్స్ అన్ని అక్కడ ఇస్తూ ఉంటాను అనమాట. ఇట్స్ ద రేట్ ఆఫ్ BVS Ganesh, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మన ఫ్యాషన్ వర్డ్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఇలాంటి కంటెంట్ మన మెన్స్ ఫ్యాషన్లో, గ్రూమింగ్లో, లైఫ్ స్టైల్లో పెడుతూ ఉంటాం. మీకు డెఫినెట్లీ యూస్ ఆఫ్ ది కంటెంట్ అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసాను మీకు టంగ్ మౌంట్ నోటిఫికేషన్ వచ్చేసి. అండ్ విల్ సీ యూ గైస్ in the next one.